ఒక పాయింట్ చెప్పి వదిలేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళితో మాట్లాడిన మాటలు మనం పంచుకున్నాం. యేసయ్య చెప్పారు, నేను మానవ లోకాన్ని ప్రేమించాను, మానవ లోకాన్ని దీవించాను, మనుషులందరినీ హెచ్చించాను, మానవులకి కావలసిన సకలమైన ఆశీర్వాదము, ఐశ్వర్యము, ధనముతోటి ప్రజలందరినీ దీవించాను నేను అని చెప్పారు. మరి నేను అందరిని దీవించాను కాబట్టి లోక నివాసులు ఏమి చెయ్యాలయ్యో, లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏమి చెయ్యాలి అని చెప్పాడంటే, మనుషులందరూ దేవునికి భయపడి సువార్తకు లోబడి యేసుక్రీస్తు ప్రభుల వారినే సేవించేవారుగా ఉండాలి అని చెప్పాడు. కానీ లోకము, మనుషులు, మానవాళి మొత్తము దేవునికి వ్యతిరేకంగా వేరుగా జీవిస్తున్నారు. అది చూచి దేవుడు అన్నాడు, నా ప్రజల యొక్క స్థితిని ఎరిగి ఉన్నాను, వారందరూ లోబడిని నొల్లని జనముగా ఉన్నారు కనుక నా కోపాన్ని వారి మీదకి తెప్పిస్తున్నాను. ఎలా తెప్పిస్తావయ్యా అంటే, అగ్ని రూపముగా నేను బయలుదేరి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములో ఎవరు దేవుని చిత్తానికి వేరుగా జీవిస్తూ ఉంటే, దేవుణ్ణి ఘనపరచకుండా మనుషుల్నే లోకాన్నే ఘనపరుస్తూ ఉంటే వారందరినీ నేను దహించేస్తాను అని చెప్పాడు. అలా చెప్పినా కానీ మానవాళ్ళ గ్రహించలేకపోయింది. ఎవరు దహిస్తావయ్యో, ఎందుకు దహిస్తావంటే ఆయన చెప్పాడు, ఎవరైతే సృష్టినే పూజిస్తూ ఉంటారో వారిని నేను దహించదను అని చెప్పారు. మనుషుల్నే దేవుళ్ళుగా పూజిస్తున్నారు మనుషులు. నేను దేవుణ్ణైతే దేవుడికి రావలసిన మహిమ, ఘనత, ప్రభావాలు నాకు రాకుండా మనుషులందరూ మనుషుల్నే దేవుళ్ళుగా పూజిస్తున్నారు. కాబట్టి అలా మనుషుల్నే దేవుడిగా పూజించి సృష్టినే పూజిస్తున్నందువల్ల నేను వారిని దండిస్తున్నాను. ఎలాగంటే అగ్ని రూపంగా మారి, అగ్ని ప్రవాహంగా మారి అందరిని నేను దండిస్తూ కోపిస్తున్నానని వ్రాయబడింది. అందుకని మనుషులందరూ ఏం తెలుసుకోవాలంటే, దేవుణ్ణే సేవించాలి, యేసు ప్రభునే సేవించాలి, ఆయనతోనే ఉండాలి. మన దేవుడు యేసు ప్రభుల వారు ఆయనే సృష్టికర్త, బలపరిచేది, బాగుపరిచేది, నడిపించేది, స్వస్థపరిచేది, నీకేది కావాలో అది ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న సత్యాన్ని గ్రహించుకొని ఆయనతో ఉంటే, ఆయన లోబడితే దేవుడే సమస్త కార్యాలు చేసి మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు అని లేఖనాలు మనం నేర్చుకున్నాం. రెండోది ఆయన చెప్పంటే, ఎవరిని దండిస్తావయ్యా అంటే, ఎవరైతే దేవుడు లేడు అనుకునే వారిని నేను దండిస్తున్నాను, కోపిస్తున్నాను, అగ్ని జ్వాలలతో వారు దహిస్తారు అని చెప్పాడు. లోకంలో ప్రజలు చాలామందిలో ఉన్నారు, నాస్తికులుగా ఉన్నారు. క్రైస్తవుల్లోనే, క్రైస్తవ బిడ్డలు అని చెప్పుకునే వారిలోనే నాస్తికులుగా ఉండి దేవుడేడి, నా జ్ఞానమే గొప్ప, నా తెలివే గొప్ప, నా బలమే గొప్ప, నేనే గొప్ప అని మనుషులందరూ దేవుడు లేడని మాట్లాడుతున్నారు. అలాంటి వార్త అన్నాడు, అలా మాట్లాడేవారందరూ బుద్ధిహీనులు అన్నాడు. అలా మాట్లాడేవారందరూ చెడిపోయిన వారు అన్నాడు. అలా మాట్లాడేవారు అసహ్య కార్యములు చెయ్యవాడు అన్నారు. అలా మాట్లాడేవారందరూ దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని భయము లేని వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు లేడు అంటున్నారు. అలాంటి వారిని నేను దహించేస్తాను అని మాట్లాడారు. రెండో చెప్పాడు, ఎవరిని దహిస్తావయ్యా, ఎవరి కోపమయ్యో, ఎందుకు నీ కోపమయ్యా అంటే, మనుషులందరూ నేను మైదానములో ఉన్నాను, లోయలో ఉన్నాను, నేను ఎత్తని స్థలాల్లో ఉన్నాను, అన్ని సర్వ సమృద్ధిగా మేము కలిగి ఉన్నాము అన్నాడు. ఈ సమృద్ధి ఎక్కడిదయ్యో, సర్వ సమృద్ధి నీకు ఎక్కడిదయ్యో, ఎత్తైన స్థలము, ఎత్తైన స్థితి, గొప్ప స్థితి, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము నీకు ఎక్కడిదయ్యో అంటే, దేవుడు నీకు భిక్ష పెట్టాడయ్యో. అందుకని మనుషులు దేవుని మర్చిపోయి భిక్ష పెట్టిన దేవునికి డబ్బెవరు ఇచ్చారు?
ఆస్తి ఎవరు ఇచ్చారు? నీ కొడుకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చావా? దేవుడు ఇచ్చాడు. మనం ఏమంటామంటే నేను చదువుకున్నానయ్యా, జ్ఞానం ఉందయ్యా అని బడాయి మాటలు మాట్లాడుతున్నాం. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే నీకు ఉద్యోగమే లేదు, వస్తువులేపి బేవరసగా తిరగాల కానీ మనందరినీ, మన బిడ్డలను దేవుడు ప్రేమించి దీవించి మంచి ఉద్యోగాల్లో స్థిరపరిచాడు, ఆస్తిలో స్థిరపరిచాడు, అంతస్తులో స్థిరపరిచాడు. అది కేవలము యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉచిత కృప భిక్ష. కానీ మనిషి అంటున్నాడు, దేవుడు కాదయ్యా, నా మేధస్సు వలన, నా తెలివి వలన సంపాదించుకున్నాను అని. నేను మైదానం ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను, నాకేం లోటు లేదు, నాకేం భయం లేదు. దేవుణ్ణి సేవించకపోయినా, ప్రేమించకపోయినా, భయపడకపోయినా నాకేమవుదని విర్రబిగుతుంటే ఆయన అన్నాడు, నీ ప్రవర్తన బట్టి, విర్రవేగ జీవితాన్ని బట్టి, దేన్ని బట్టి నీవు విర్రబిగుతున్నావో అది నీకు లేకుండా చేస్తాను నేను అని చెప్పేలా మాట్లాడారు. ఈ రాత్రి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. దేవుని కోపము నీ ఇంట్లోకి, నీ ఒంటిలోకి, నీ సంఘములోకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుడు కోపడుతున్నాడయ్యో, ప్రార్థన చేయలేదో? ప్రార్థన చేయకపోతే కోపడుతున్నాడు, దహించేస్తానంటున్నాడు. దేవుడు దహిస్తున్నప్పుడు, దహిస్తున్న సమయంలో ఆ కోపాన్ని ఆప్ చేయాలి. మనం ఏం చెయ్యాలని చెప్పాడంటే, మీరందరూ కూడి రండి, సంఘముగా కూడి రండి, కుటుంబాలుగా కూడి రండి. ఎందుకై రావాలంటే యెహోవా కోపాగ్ని రగులుకుంటా ఉంది. ఎవడు దేవునికి భయపడలేదో, మారు మనసు లేక, రక్షణే లేక లోకంలో జీవిస్తూ నాకేంటి 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 అని ఎవరికి వారు తన్ను తాను హెచ్చించుకుంటూ అహంకారంతో ఉంటున్న మనుషులందరినీ నాశనం చేస్తారని అని చెప్తే, నా కీడు రాకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలా అంటే, దేవుని యొద్దకు కూడి రెండయ్యో. ఒక్కొక్కరు కాదంట, ఒక్కొక్కరు కాదు, కుటుంబాలుగా కూడి దేవుని సన్నిధికి రండి. కుటుంబాలుగా కూడి దేవుని సన్నిధికి రండి. ఎందుకయ్యా? యెహోవా కోపము రగులుకోకముందే, యెహోవా కోపము నీ మీదకి రాకముందే, యెహోవా కోపాగ్ని నీ మీదకి దిగకముందే, యెహోవా కోపాగ్ని వచ్చి నీ కుటుంబాల్లోకి శ్రమ వేదన కలుగు చేయకముందే నువ్వేం చేయాలంటే కూడి రండి, కూడి రండి, కుటుంబాలుగా కూడి రండి, కుటుంబాలుగా దేవుని సన్నిధికి రండి. వచ్చి ఏం చేయాలయ్యో? వచ్చి ఏం చేయాలంటే ఆయన చెప్పాడు, ఇక్కడికి వచ్చి కూడి వచ్చి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి దేవా ఇక్కడికి వచ్చి ఏంటంటే ఉపవాసం ఉండండి అని చెప్పాడు. నిన్నే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాను నేను. నిన్నే పట్టణ పాపము బహు ఘోరంగా ఉంది, ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాను నేను, నాశనం చేస్తాను నేను అని చెప్తే ఒక్కసారి ఆ పట్టణం అంతా ఉలిక్కిపడిందట. ఉలిక్కిపడయ్యో, దేవుడే కోపిస్తే, దేవుడే కోపంతో రగిలిపోతే, దేవుని కోపం మనకొస్తే ఎలా ఉంటామయ్యో? ఏం చేస్తామయ్యో? ఆ కోపానికి తాళగలమా? దేవుని కోపాన్ని పట్టుకోగలమని వారందరూ నిర్ణయానికి వచ్చారని ఉదయకాలంలో మనం ధ్యానం చేశాం. యోనా గ్రంథం 3:5 చదువుదాం. యోనా 3:5. నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఏం చేసినట్ట, నినివే పట్టణస్తులందరూ సమాజముగా కూడి, కుటుంబాలుగా కూడి దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో కూడుకొని, దేవో మేమయ్యో నీకు విరోధంగా ఉన్నావయ్యో, వేరుగా ఉన్నావయ్యో, నువ్వు మమ్మల్ని దీవిస్తున్నావయ్యో, కాపాడుతున్నావయ్యో, ధనం ఇచ్చావయ్యో, బలం ఇచ్చావయ్యో, ఆస్తినిచ్చావయ్యో, అన్ని నీవే ప్రభువా. కానీ మేమయ్యా నీ మేలును మర్చిపోయి లోకములో పాపులుగా నీకు విరోధంగా మేము పాపము చేస్తున్నామయ్యా. అందుకని ఈ శిక్ష అయ్యా, ఈ కోపమయ్యా, నీ కోపము మా మీద రగిలిందయ్యా అని వారందరూ విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించాను, ఉపవాస దినాలు ప్రకటించాను. రండి, కూడి రండి, అందరం ఉపవాసం ఉందాం, కుటుంబాలుగా ఉపవాసం ఉందాం. ఎందుకయ్యా ఉపవాసం అంటే? దేవుని కోపం రాబోతుంది. దేవుని కోపం రాకుండా ఆగాలంటే,
దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే సంఘమంతా, కుటుంబాలంతా, అన్ని కుటుంబాలు కూడి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండండి. వచ్చావా ఉపవాస కూడికి? నువ్వు నీ భర్త వచ్చారా? ఉపవాసం ఉండావా? ఏడ్చావా? పని చేసుకుంటున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటే నీ భయం లేదనమాట. ఎందుకు భయం లేదు? నీ మైదానంలో ఉన్నాను నేను, డబ్బుంది మాకు, డబ్బుంది మా దగ్గర. ఏం చేస్తాడంట? మా ఇంటికి వస్తాడు దేవుడు, మా ఇంటికి జొరపడతాడు దేవుడు అని విర్రబిగుతున్నావు. నువ్వు ఏ చూసుకు విర్రబిగుతావో అది నేను దేవుని కోపం ముందు నిలబడదు. చెప్పాడు ఆ కోపం పోవాలంటే నువ్వేం చెయ్యాలంటే ఉపవాసం ఉండాలి. అందరూ వచ్చారా 3 రోజులు? ఎందుకు రాలా? ఏంటి ఉద్దేశం? ఏం చెప్తాడు అనుకుంటున్నావా? అదేగా నీ సెన్స్. అంతేగా. రాలేదంటే అర్థం ఏంటి? నా పొలం కావాలా నాకు, నా పని ముఖ్యమా, గుడి ముఖ్యమా, నా వ్యవసాయం ముఖ్యం, నువ్వు ముఖ్యమా? అది నువ్వేడో చెప్తాక అసలు ఆ దేవుడెవడు, నువ్వేడు ఆ దేవుడెవడా అంటున్నారు మీరు. ఆయన అంటున్నాడు, సరే ఉండని అయ్యాట, నా కోపము రగిలింది, నా కోపం వచ్చేసింది, దర్శనం చేస్తున్నాను అన్నాడు. ఆ కోపం పోగొట్టుకోవాలంటే నీ బిళ్ళప్పేది కుదరదు. ఇక్కడ ఒకరోజు దేవుడి నుంచి పడ్డావా, దేవుడి నుంచి పడితే ఇక లేచే పని ఏముండదు. అందుకని వాళ్ళు అంటారయ్యా, నీ కోపం అయ్యా మా పట్టణంలోకి వస్తుందయ్యా, అది రాకుండా ఉండాలంటే అయ్యా మేమందరం కూడుకొచ్చామయ్యా. ఏం చేస్తామయ్యా? విశ్వాసం ఉంచామయ్యా, ఉపవాసం పాటించామయ్యా, గోనె పట్టు కట్టుకున్నామయ్యా, ఏడవటం ప్రారంభించాం, నిన్నే వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బతులాడుతున్నామయ్యా. దేవా దేవా క్షమించయ్యా, ఒక్కసారి క్షమించయ్యా, నీ కోపాన్ని మా మీదకి రాకుండా చెయ్యయ్యా, నీ కోపాన్ని మానిపించయ్యా. మా పాపాన్ని బట్టి, మా లోబడి జీవితాన్ని బట్టి, మా ఇంటికి, మా మీదకి, నా బిడ్డల మీదకి, నా మీదకి నీ కోపము రాకుండా ఆపయ్యా అని ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని ఏడ్చారు, వేడుకున్నారు, అంగలాడ్చారు, కన్నీరు గాడ్చారు. ఎంత కన్నీరంటే దేవుడే పశ్చాత్తాపడంతగా, దేవుడే పశ్చాత్తాపడంతగా కన్నీరు గాడ్చారు. వాళ్ళు ఏడ్చారు. ఆ ఏడుస్తూ ఏమన్నా తెలుసా? అదే 3 అధ్యాయం 9 చూద్దాం. 3:9 మనుషులందరూ ఏం చేశారట? ఉపవాసం ఉండారంట, గుళ్ళోకి వచ్చారట. ఏ అహంకారం ఉందో, ఏ దుర్మార్గం ఉందో, ఏ పాపం ఉందో, ఏ పాపని ఉపవాస రాకుండా చేసిందో, ఏ పాపను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుందో, ఏ పాపము నిన్ను నీ దేవుడికి లోపడకుండా చేస్తూ నీకు నీ దేవుడికి అడ్డంగా ఉందో దానిని మనుషులందరూ దుర్మార్గం విడిచిపెట్టి వారు చేసే బలత్కారమును మానివేశారట. వారు చేసే దుర్మార్గతను, పాపాన్ని, బలత్కారమును మానివేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నా దేవుడు వారి కన్నీటి ప్రార్థన ఆలకించను. నా దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించాడు. మరి నువ్వు చేసావా ఆ ప్రార్థన? చేసావా? నీ భర్తేడి, నీ పిల్లలు ఏరి, నువ్వు ఎక్కడా అసలా? ఎక్కడా అంటే మనకేముందంటే ఏమవదో, ఏమీ అవ్వదు. ఇప్పుడు ఉండలేదా? 100 ఏళ్ళు ఉన్నాం కదా, ఇప్పుడు ఏం అవ్వలేదు మాకు. ఆయన వస్తాడంట, కోపం వస్తాడ, ఆయన కోపం వస్తే నాకేంటి అనుకుంటా. కానీ దేవుని కోపాన్ని రుచి చూడకపోతే అది భయపడ్డవారు అన్నారు. వారు ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి వారందరూ అంగలాస్తున్నారు. అయ్యా మే పాపులమయ్యా, పాపులమయ్యా, క్షమించయ్యా, మా పాపాలను బట్టి, మా లోబడిని జీవితాన్ని బట్టి నా మీదకి, మా మీదకి, సంఘంలోకి, కుటుంబాలకి నీ కోపము రానియద్దయ్యా, దయచేసి క్షమించు, క్షమించని అందరూ ఉపవాస దినమును ప్రకటన చేసి అందరూ కూడి వచ్చి ఉపవాసం ఉండి కుటుంబాలుగా దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు పశ్చాత్తాపుడైపోయాడని లేఖనాలు రాయబడింది. ఇంకో మాట్లాడింది చూడండి. ఏవేలు గ్రంథం 2 అధ్యాయం 14 చూద్దాం. ఏవేలు 2:14 మాట్లాడుతుంది. ఉపవాస దినం ప్రకటన చేసి ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకోవటానికి. ఎవరు బ్రతిమలాడాలంట? యెహోవాను బ్రతిమలాడుకోవటానికి
ఇప్పుడు మనుషుల్నిగా బతులాడేది నువ్వు. నీకు రోగం వస్తే, జబ్బు వస్తే డాక్టర్ అది పోయి డాక్టర్ బతులాడుతున్నావు మనం. అయ్యా ఏదో ఒక సహాయం చేయయ్యా, సహాయం చేయంటున్నావు. అలా కాదంట. యేసయ్య అన్నారు, వారందరూ ఉపవాస దినములు ప్రకటన చేసి దేవుణ్ణి బతులాడుతున్నారు. అయ్యో నా దేవో, నువ్వు మా దేవుడు అయ్యో, మా సృష్టికర్తవయ్యో, మనం జీవిస్తున్నావయ్యో, మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యో, ఎంతగానో మమ్మల్ని హెచ్చించి గొప్ప చేస్తున్నావయ్యో. నేనైతే భయమే లేక, భక్తే లేక, లోబడక ఇష్టానుసారంగా పాపం చేస్తున్నానయ్యా. నా పాపం అందరూ తెలుసయ్యా, నా పాపం లోకం తెలుసయ్యా, నీకో తెలుసయ్యా. ఆ పాపం వల్ల శాపం వచ్చిందయ్యా, దయచేసి క్షమించయ్యని వారు ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతులాడుకుంటూ ఉంటే నా దేవుడు వారి పట్ల కార్యం చేయడకు మనస్సు నిలిపారు. ఎలా బతులాడంటే ఆయన మనసు తిప్పుకొని ఏంటంట, ఒక్క వెనుక కానీ అలా బతులాడితే ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని నిన్ను క్షమించవచ్చు, మన్నించవచ్చు, దీవించవచ్చు అని ఆయన నీ వైపు రావటానికి నువ్వేం చేయాలంటే మనస్సు మార్చుకోవటానికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ విషయానికి దేవునికి దానియేలుకి అర్థమైంది. దానియేలు దేవుని ముందుకు వచ్చాడయ్యా, మా ఇంట్లో వాళ్ళు పాపం చేశారయ్యా, మా నాన్న పాపం చేశాడయ్యా, మా తమ్ముడు పాపం చేశాడయ్యా, మా పిల్లలు పాపం చేశారయ్యా, నా రక్త సంబంధం అందరూ పాపం చేశారయ్యా, వారి పాపాన్ని బట్టి అయ్యో మా దేశం మీదకయ్యో నీ కోపం రగిలిందయ్యో, వారి పాపాన్ని బట్టి నా పాపాన్ని బట్టి, నా పితరుల పాపాన్ని బట్టి దేశంలోకి నీ కోపం రగిలిందయ్యా, రాబోద్దయ్యా, దయతో క్షమించయ్యని దానియేలు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి గోరెపట్ట కట్టుకొని ఆంగ్లు ఏడుస్తున్నాడు. దేవా నువ్వు కోపగిస్తే మేమేమైపోతామయ్యా, నువ్వు కోపగిస్తే మేము నిలబడగలవా ప్రభువా, నిలబడలేమయ్యా, దయచేసి నీ కోపాన్ని, ఆగ్రహాన్ని, ఉగ్రత మా మీదకి రాకుండా ఆపయ్యా అని దానియేలు ఉపవాసం ఉండి గోరెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని బతులాడుతూ ఉండాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3 చదువుదాం. దానియేలు 9:3 చదువుదాం. దానియేలు 9:3 చదువుదాం. గోరెపట్ట కట్టుకొని ధూళి తలప వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటానికి దేవుని ఎదుట నా మనసు నిబ్బరం చేసిందంటే, ఎందుకని దేవుని ముందు మాట్లాడటా కూడా నా ధైర్యము చాలదయ్యో నాకు. అందుకని మనస్సును నిబ్బరం చేసుకొని గోరెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి వచ్చే కీడయ్యో రానియద్దయ్యో, తెగులయ్యో రానియద్దయ్యో, మీ కోపము నా మీదకి, నా కుటుంబంలోకి రాకుండా ఆపయ్యో. తెలుసో తెలియకో నా ఇంటి వారు, నా బంధువులు, నేను చాలా చాలా పాపం చేస్తామయ్యా, దయతో క్షమించయ్యని ఉపవాసం ఉండి గోరెపట్ట కట్టుకొని కన్నీరు గారుస్తూ దేవుని దగ్గర వచ్చి బతులాటం ప్రారంభించాడు. అయ్యా సహాయం చేయయ్యా అని. మరి నువ్వెందుకు బతులాటలా? నువ్వెందుకు వచ్చి బతులాటలా? దానిలో ఇక్కడ గొప్పవాడు మనం. ఎక్కడ బతులాడుతున్నాం మనం? నేనంట ఇంకా వచ్చే కీడు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, నువ్వు అడగాలి, నువ్వు నీ దగ్గర ఒప్పుకోవాలి. ఆయన అన్నాడు, ఆయన వచ్చి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటున్నాడమ్మా, అయ్యా నువ్వు క్షమించయ్యా అని. ఈ దేవుని కోపం కూడా ఆగాలంటే ఒకటి ఏం చేయాలంటే అందరూ కూడుకొని రావాలి. రెండోది ఉపవాసము ఉండాలి. 3 దేవుణ్ణి వేడుకోవాలి. 4వది నిన్ను నీవు పరిపూర్ణంగా యేసుప్రభువుకు అప్పగించుకోవాలి. పశ్చాత్తాపంతో ఏడవాలి, నువ్వు కన్నీరు గార్చాలి. నువ్వు ఏడ్చి కన్నీరు గారుస్తేనే నా దేవుడు నీకు వచ్చే శిక్షను రాకుండా ఆపే శక్తి గల దేవుడు. యేసయ్యను నిత్యం కోపించవుడు కాదా, నేను నిత్యం కోప్పడనయ్యా, కాబట్టి నా కోపము ఆగాలంటే, నా ఉగ్రత రాకుండా మారిపోవాలంటే మీరు అందరూ ఉపవాసం ఉండాలి, ఏడవాలి, కన్నీరు గార్చాలి, నా పవర్ ఏంటో గ్రహించాలి. దేవుడే జీవగల దేవుడు, నీకు వేరుగా ఉండి వ్యతిరేకంగా ఉండి ఏమి చేయలేరని
గ్రహించుకొని దేవుని దగ్గర ఏడ్చేవారుగా ఉంటే నేను వారిని క్షమిస్తాడేమో ఒకవేళ. అందుకని ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే నీ పాపానికి శిక్ష రాకుండా ఉండడానికి, నీ పాపానికి శ్రమని రాకుండా ఉండటానికి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, నీవు వ్యతిరేక బతుకుతున్నావు, నీ వ్యతిరేక జీవితం, లోబడ జీవితం నాకు ఇష్టం నిన్నట్టు ఆడుస్తున్నాను అని అంటాడు. అది మైదానంలో ఉంది, నాకేంటి అందంట కదా. మైదానం ఉన్నాను నేను, నా బంగ్లా ఉంది, నాకు డబ్బు ఉంది, ఆస్తులు చాలా పొలం ఉంది, అజ్జాలాకని విర్రవీగిందంట. అయితే దానికి ఏం చూసుకొని పడిందో దానిని ఆయన దానికి లేకుండా చేశాడట. చాలా వేదన కదా, వేదన కదా. ఏ చూసుకు అదిరిపడుతున్నావో అది లేకపోతే ఏం చేస్తా, అడుక్కోగలుగుతారు. చెప్పేటట్టుకో అడుక్కోవాలి. ఉన్నప్పుడే భయపడాలి. ఉన్నప్పుడే ఆ స్థితి రాకముందే, ఆ దినం రాకముందే, దేవుని కోపం ఇంట్లోకి రాకముందే భయపడు, లోబడు, మనస్సు మార్చుకో, మారు మనస్సు పొంది పశ్చాత్తాపంతో దేవా నేను పాపినయ్యో, నీ విరోధంగా చేస్తున్న పాపం వలన శాపం కోపం నా మీదకి వస్తుందయ్యా, క్షమించయని ఏడిస్తే నా దేవుడు నేను క్షమించి నీకు వచ్చే కోపాన్ని, నీ పాపాన్ని బట్టి కోపము రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వకరంగా మార్చే దేవుడు నా యేసు ప్రభుల వారు. ప్రార్థన. అందరూ మోకరించాలి ఈ పూట, అందరూ మోకరించి ఒక నిమిషం, అందరూ మోకరి మోకలేక మోకరించండి. మోకాళ్ళి ఒక్క నిమిషం మోకరించి దేవునితో మాట్లాడు. ఒక్క నిమిషం మోకరించు, ఒక్క నిమిషం మోకాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేయమ్మా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. ఒక్క నిమిషం. యేసయ్యా క్షమించయ్యా, నేను అనేక సార్లు అయ్యా నీకు వ్యతిరేక జీవించానయ్యా, నన్ను బట్టయ్యా, నా పాపాన్ని బట్టయ్యా నా కుటుంబానికి నీ కోపం వస్తుంది ఏమనయ్యా, క్షమించయ్యా. ఈ సంవత్సరం నెల అయ్యా, మొదటి నెలలో తండ్రి అలాంటి పాపాలు ఉంటే క్షమించయ్యా, మన్నించయ్యా, సహాయం చేయ, నా పాప దోషాలు క్షమించయ్యా, మీ కోపాన్ని నా మీద రగులుకోకుండా చేయయ్యా, ఇప్పుడే ఆ కోపాన్ని రాకుండా ఆపేయ్యా అని ప్రార్థన చేసుకోమా. నా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను క్షమించి నీ కుటుంబాన్ని దీవించాలి అనుకుంటున్నాడు. నీ బిడ్డలను దీవించాలి అనుకుంటున్నాడు. నీ చాలా చాలా మేలు చెయ్యాలి అనుకుంటాడే సయ్యా. ఆ మేలు కావాలో దీవెన కావాలో ఆశీర్వాదం కావాలో అయితే ఒక్కసారి దేవుని తడుచుడు పశ్చాత్తాపంతో ప్రార్థించి బతులాడుకో. ప్రభువా నా పాపము ఆటంకంగా ఉంది, నా పాపం లోపట్లో తీసేయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేయాలి. మీరు ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకోవాలి మీరు ప్రార్థన చేయాలి. ఈ రాత్రి కాలంలో ఈ 3 రోజులు చేసిన ప్రార్థన కంటే ఎక్కువగా ప్రార్థించే. దేవా దర్శించయ్యా, దాటిపోవద్దయ్యా, నూతన నెలలోకయ్యా నేను నూతన ఆశీర్వాదము పొందుకొని సాగిపోవాలి తండ్రి. దయతో క్షమించయ్యా, నా స్థితి మార్చయ్యా, జీవితాన్ని మార్చయ్యా, మమ్మల్ని దీవించయ్యా. నా పాపాన్ని ఇప్పుడే ఒప్పుకుంటున్నాయా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నా. దయచేసి నీ కోపము నా మీదకి రాకుండా ఆపయ్యా, నీ కోపము నా ఇంట్లోకి రాకుండా ఆపయ్యా, సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకో. నోట్ తెరువు. నిజంగా ప్రార్థించేయి. యేసయ్యతో మాట్లాడు. మా గనుడవైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడవైన దేవా, ఈ 3 పగళ్ళు 3 రాత్రులు తండ్రి
మాతోనూ మాట్లాడారు. నేను కోపంతో రౌద్రంగా రాబోతున్నాను అని చెప్పావయ్యా. ఎవరైతే దేవుడు లేడంటారో, ఎవరైతే అహంకారంతో ఉంటారో, ఎవరైతే చూస్తూనే పూజిస్తూ ఉంటారో, మనుషులను నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి చూపిస్తూ ఉంటారో, అట్టి వారి మీదకి నా కోపాన్ని తెస్తాను అని చెప్పావయ్యా. దేవా, ఇప్పుడే అందరం సంఘంతో కూడి ఉన్నామయ్యా, నీ ముందు మోకరించామయ్యా, ప్రార్థన చేస్తున్నా తండ్రి. క్షమించు దీవించబడుకుంటున్నాం తండ్రి. రాత్రి కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువో మీ నామములో దీవించయ్యా, మీ నామంలో దీవించయ్యా. మన కుటుంబాలు దీవించండి. ప్రతి కుటుంబానికి చాలంత దీవిన మేలులు ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. బిడ్డయ్యా ఎంతో కష్టపడి పొలాలు పంటేశారయ్యా, పొలాలు దీవించండి, పంటలను దీవించండి. మంచి పంటలు పండాలి తండ్రి, మంచి పంటలు పండాలయ్యా. ప్రతి కుటుంబానికి చల్లంత దీవులు రావాలి ప్రభువా. మీరు సహాయం చేయండి అయ్యా. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘాన్ని మీరు కాపాడండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో యేసయ్యా ఇప్పుడే దర్శించి గొప్ప చెయ్యి. ప్రతి కుటుంబానికి చాలంత మేలుయ్యా. మా గ్రామాన్ని మీరు దీవించండి. నా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు. రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను ఈ నామంలో దీవించి అభిషేకించి నూతన నెలలోకి ఆత్మాభిషేకం నింపి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి పడదామండి, అందరూ లేచి పడదాం. ఎందుకో నన్నింత నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరూ తోడై ఉండును గాక. మన కుటుంబాలు దీవించబడును గాక, సంఘము దీవించబడును గాక, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం వచ్చును గాక, నూతన నెలలో మనందరూ క్షేమంగా ప్రవేశించును గాక. ఆమేన్. మీ అందరూ కొందనాలండి.